కన్న తండ్రినే బండరాయితో కొట్టి చంపేద్దామని ఒక కొడుకు ప్లాన్ చేశాడు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక ఊర్లో భారవి అనే కవి ఉండేవాడు. అతను చిన్నతనంలోనే మంచి కవిత్వం చెప్పేవాడు. అతన్ని ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. ఒక రోజు ఆ భారవి తండ్రి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళు చూసి, నీ కొడుకు చాలా బాగా కవిత్వం చెప్తాడయ్యా అంటూ పొగిడేవారు. కానీ తండ్రి మాత్రం, వాడింకా చిన్నవాడండి, ఇంకా బాగా నేర్చుకోవాలి అంటూ వెళ్ళిపోయేవాడు. అది చూసిన భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా బాధపడేవాడు. ఇంటికి వచ్చి తన తల్లి దగ్గర, అమ్మా, నాన్నగారు నన్ను తీసి పారేసినట్లు మాట్లాడుతున్నారమ్మా. ఊర్లో వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటూ ఉంటే నాన్నేమో, వీడింకా చిన్నపిల్లాడు, ఏవో చిన్న చిన్న కవిత్వాలు చెప్తూ ఉంటాడు, అంత మాత్రానికే ఏముంది అంటూ మాట్లాడుతున్నారమ్మా అంటూ చాలా సార్లు తన తల్లితో చెప్పుకున్నాడు. ఎన్నాళ్ళైనా తన తండ్రి తన ప్రతిభను గుర్తించకపోయేసరికి భారవికి తండ్రి మీద విపరీతమైన కోపం పుట్టుకొచ్చింది. ఆ కోపంలో తండ్రిని ఎలాగైనా చంపాలని ఒక పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు. అప్పుడు ఆ భారవి తల్లి తన భర్తతో, మీరెందుకు అస్తమానం మన అబ్బాయిని చిన్నబుచ్చినట్లు మాట్లాడతారు? మీ మాటలకు వాడు చాలా బాధపడుతున్నాడు. ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదని అంటున్నారట అని చెప్పగానే అప్పుడు ఆ తండ్రి ఒక్క నవ్వు నవ్వి, నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకుంటున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు. అంతేకాకుండా పొగడతా మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి గర్వం పెరిగి తనంతటి వాడు లేడని విర్రవీగుతాడు. దాంతో వాడి అభివృద్ధి ఆగిపోదా అని చెప్పాడా తండ్రి. అది విన్న భారవికి బుర్ర తిరిగిపోయింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే బండకడ పడేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలు పట్టుకుని బోరున ఏడ్చాడు. తాను తండ్రిని చంపాలనుకున్న విషయాన్ని చెప్పి తనకు ఏదైనా శిక్ష విధించమని కోరాడు. అది విన్న తండ్రి, పశ్చాత్తాపంతోనే నీ పాపం పోయింది, ఇక శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష విధించాలని పట్టుబట్టాడు. అప్పుడు తండ్రి ఒక క్షణం ఆలోచించి, సరే అయితే నీకు శిక్షగా మీ అత్తవారింట్లో 1 సంవత్సరం పాటు ఎవరికీ ఎటువంటి కారణం చెప్పకుండా, చివరికి నీ భార్యకి కూడా ఎందుకు ఏమిటి ఏ కారణం చెప్పకుండా సంవత్సరం పాటు మీ అత్తవారింట్లో ఉండిరా అని చెప్పాడు. సరేనని భారవి తర్వాత రోజు అత్తారింటికి వెళ్ళాడు. వాళ్ళు భారవిని చూడగానే అల్లుడు గారు వచ్చారని రోజుకో పిండి వంట చేసి ఆదరించేవారు. అలా 30 రోజులు గడిచిపోయాయి. అల్లుడు ఇంకా ఇంటికి వెళ్ళట్లేదేంటి అని మెల్లగా విసుక్కోవడం మొదలుపెట్టారు. చిన్న చిన్న పనులు చేయమని చెప్పడం ప్రారంభించారు. మెల్లగా మర్యాదలు కూడా తగ్గాయి. ఆఖరికి బావమరుదులు కూడా పొలం పనులు చేయమని పురమాయించేవారు. అత్తవారింట్లో అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు. వాళ్ళు ఎంత విసుక్కున్నా దేనికి బదులు చెప్పకుండా అన్ని పనులు చేసేవాడా అల్లుడు. భారవి భార్యకు చాలా బాధగా ఉండేది. మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని ఎన్నోసార్లు చెప్పి చూసింది. భారవి మాత్రం సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు ఒక రోజు భారవి, ఇక నేను మా ఊరికి వెళ్లి వస్తాను అని బయలుదేరాడు. ఎంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడో అత్తవారింట్లో వారికి అర్థం కాలేదు. అప్పుడు భారవి తన భార్యకు అత్తమామలకు విషయాన్ని వివరించి, నా శిక్ష పూర్తయింది, అందుకనే వెళ్తున్నాను అని చెప్పాడు. అది విని అతని అత్తవారు వాళ్ళ ప్రవర్తనకు చాలా సిగ్గుపడ్డారు. తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి, మీ అభివృద్ధిని కోరుకునే వాడిలో ఆయనే ప్రథముడు. ఎప్పుడూ తల్లిదండ్రులను ద్వేషించకండి, అంతకంటే మహాపాపం ఇంకొకటి లేదు.